గారు ఇప్పుడు పోలవరం పర్యటన అనేది చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? బాగుంది. అంటే 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని అంటున్నారు. పూర్తి చేస్తారంటారా? చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్కి ఇవాళ మనత అవసరం ఉందిగా. ఇప్పుడు పోలవరం పరిస్థితికి జగనే కారణమని చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? 100% జగనే కారణం, అనుమానం ఉంది. లేదు, చంద్రబాబు వల్లే పోలవరం అనేది అలాగా అస్తవ్యస్తంగా ఉందని అమ్మటి రాంబాబు గారు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయనకు అసలు తెలిస్తే ఈ బాధ ఎందుకు, 5 ఏళ్ళు ఎందుకు అట్లా ఉంటుంది పోలవరం? వాళ్ళ పరిపాలన తెలిస్తే గదిలో కూర్చున్నారు, బట్టలు నొక్కారు. ప్రజల్లోకి ఎక్కడొచ్చారు? రాకపోబట్టే కదా ప్రజల కోపంతో ఆ విధానమైనటువంటి మెజార్టీలు జిల్లాలు క్లీన్ స్వీప్ అయినాయి. కేవలం ఈ విధంగా పోలవరం మీద జగనే కారణమని ఇట్లా ట్విట్టర్ చేసి దాని మీద పోలవరం ప్రాజెక్టు మీద డబ్బులు సంపాదించాలని ఈ విధంగా మాట్లాడుతున్నారని అమ్మటి రాంబాబు గారు వ్యాఖ్యానించారు. అది తప్పు. డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడే వాళ్ళు ఎక్కింది, ఏం సంపాదిస్తారు? దానిలో ఉన్నట్టు ఎక్కడ ఆగింది, ఏ స్టేజ్లో ఆగింది, ఎందుకు ఆగింది, ఎంత పని చేయాలి, ఎంత పెండింగ్ ఉంది, ఎంత డబ్బులు కావాలి, ఒక లైన్ రావాలి కదా కొత్త గవర్నమెంట్కి. వచ్చిన తర్వాత మన స్టేట్ నుంచి ఎంత ఇవ్వాలి, సెంట్రల్ నుంచి ఎంత తెచ్చుకోవాలి, ఆ విషయం తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళు దాన్ని కంటిన్యూషన్ చేస్తారు. అంతేగాని వాళ్ళు ఏదో బురద జల్లారంటే కుదరదమ్మా. ప్రజలకు అన్నీ తెలుసు. గత ప్రభుత్వంలో జగన్ గారు ఎటువంటి అంటే పోలవరం పనులని అభివృద్ధి అసలు ఏది చేయలేదమ్మా. పోలవరం అని కాదు, రోడ్లు కానీ, పోలవరం ఏంటి, రాజధాని ఏంటి, చాలా ఇష్యూస్. అభివృద్ధి ఎక్కడ చేశాడు అతను? అభివృద్ధి అనే విషయంలో అటర్ ఫెయిల్యూర్. ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే 2.5 సంవత్సరాల్లో రాజధాని పూర్తి చేస్తామన్నారు. 5 సంవత్సరాల్లో పోలవరం కూడా పూర్తి చేస్తామన్నారు. అవ్వచ్చు, ఖచ్చితంగా అవ్వచ్చు. ఎందుకంటే దానికి మన అదృష్టం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ నేషనల్ గవర్నమెంట్ ఎన్డీఏకి అక్కడ సరైన సీట్లు రాకపోవటం, మన ఆంధ్రప్రదేశ్ ఇవాళ అవసరం ఏర్పడటం, దాని మూలంగా మనకు నిధులు వచ్చేటువంటి అవకాశం చాలా వరకు ఉంది. చేయించుకోవచ్చు. ఎన్నికల ఫలితాల్లో కూడా ఈవీఎంలు అనేవి పనిచేయలేదు అని జగన్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆల్రెడీ చెప్పారు. ఈవీఎంల మీద ఆల్రెడీ ప్రతిపక్షాలన్నీ సుప్రీంకోర్టుకి వెళ్ళినాయి. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఈవీఎంల వల్ల నష్టం లేదు, మంచిగా జరుగుతుందని. ఇంకా దాని మీద కామెంట్ ఏముంటుందమ్మా? అంటే ఈవీఎంలు పనిచేయట్లేదని పోస్ట్ చేసిన జగన్ గారి మీద లోకేష్ గారు స్పందించడం జరిగింది. అంటే 151 సీట్లు వచ్చినప్పుడు పనిచేసినవి ఇప్పుడు 11 సీట్లు వచ్చేలేకే పనిచేయట్లేదని అంటున్నారా అని లోకేష్ గారు వ్యాఖ్యానించారు. ఇది ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఆయన చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు వాళ్ళకి సీట్లు రాలేదు కాబట్టి సీట్లు వస్తే ఈవీఎంలు బాగున్నట్టు. అప్పుడు 150 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎం బాగున్నట్ట. ఇప్పుడు వీళ్ళకి 11 వచ్చాయి కాబట్టి ఈవీఎంలు బాగున్నట్ట. ఆ రోజు కూడా అదే మాట మాట్లాడుంటే జగన్ ప్రభుత్వం వాళ్ళు, వైసీపీ వాళ్ళు 151 సీట్లు వచ్చినప్పుడు కూడా ఈవీఎంల వల్ల ఇట్లా జరిగిందని అనున్నట్టయితే ఇవాళ కూడా అనొచ్చు. కాబట్టి ఆ రోజునేమో మీకు మంచి జరిగితేనేమో ఈవీఎంలు బాగున్నట్టు, మీకు మంచి జరగకపోతే ఈవీఎంలు బాగున్నట్ట. అది తప్పది. ఎన్నికల ఫలితాలు కూడా శకున్ పాచికల వల్లే జరిగినాయని జగన్ గారు పేర్కొన్నారు. లేదు అదేం లేదు. పరిపాలన సంబంధించినంతవరకు 5 ఏళ్ళు ప్రజల్ని అతను కలవకపోవడం, ప్రతిపక్షాలు నోళ్ళు నొక్కేయడం, ప్రజల్ని అనేక వెర్షన్స్లో, ఒక వెర్షన్ కాదు అనేక వెర్షన్స్లో ప్రజల్ని ఇబ్బంది పెడతాం, ఇవన్నీ కలగలిపి ఆ విధమైన ఓటమి జరిగింది. అంటే వైసీపీ వాళ్ళ మీద టీడీపీ వాళ్ళు ఈ విధంగా కక్ష సాధింపులు చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు కొంతమంది వైసీపీ వ్యక్తులు. ఇప్పుడు చట్ట ప్రకారం తప్పు చేశారనుకోండి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. అది ఎవరినైనా, అది చంద్రబాబునైనా అవ్వచ్చు, జగనైనా అవ్వచ్చు, రేపొద్దున నేనైనా అవ్వచ్చు, మీరైనా అవ్వచ్చు. చట్ట ప్రకారం వచ్చేసరికి తప్పు చేస్తే గ్యారంటీగా చట్టం ఒక రోజు లేట్ అయినా సరే నీ ఇంటికి వచ్చేద్ది, అందులో అనుమానం లేదు. దానికి మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అది కక్ష సాధింపు కింద రాదు.